జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది. అయోధ్యాకాండం 60వ సర్గలో ఉన్నాం. 59వ సర్గలో సుమంత్రుడు వచ్చి శ్రీరామ క్షేమ సమాచారాల గురించి దశరథుడికి చెప్పడం కనిపిస్తుంది. 60వ సర్గ కౌసల్య విలపించుట, సుమంత్రుడు ఆమెను ఓదార్చుట. అప్పుడు కౌసల్య భూతము ఆవహించినది వలె వణుకుచు, స్పృహ తప్పినది వలె నేలపై మాటిమాటికి దొర్లుచు సుమంత్రునితో ఇట్లు పలికెను. సీతారామ లక్ష్మణులు ఎక్కడ ఉన్నారో నన్ను కూడా అక్కడికే తీసుకొని పొమ్ము. వాళ్ళను విడిచి నేను ఇక్కడ ఒక్క క్షణకాలమైనను ఉండుటకు ఇచ్చగించను. రథమును శీఘ్రముగా వెనకకు మరల్చుము. నన్ను కూడా దండకారణ్యమునకు తీసుకొని రమ్ము. వాళ్లను అనుసరించి వెళ్ళకపోయినచో నేను యమలోకమునకే పోయేదను. సుమంత్రుడు అంజలి ఘటించి నమస్కరించుచు బాష్ప వేగము అడ్డుకొనగా కన్నీళ్లు చేయనికి తొట్రుపడుచున్న వాక్కుతో కౌసల్యను ఓదార్చుచూ ఇట్లు పలికెను. అమ్మా, శోకమును మోహమును దుఃఖము వలన కలిగిన తొందరపాటును విడిచిపెట్టుము. రాముడు ఏ కష్టములను లేకుండా వనములో నివసించగలడు. ధర్మజ్ఞుడైన లక్ష్మణుడు జితేంద్రియుడై వనమునందు శ్రీరాముని పాదసేవ చేయుచు పరలోకమును సాధించుతున్నాడు. సీత వనమునందు గృహమునందు వలె నివసించుచు మనస్సును శ్రీరాముని పైననే నిలిపి భయము లేనిదై విశ్వాసముతో ఉన్నది. సీతలో ఏమాత్రము దైన్యము కనబడుటలేదు. ఆమె ఎన్నియో ప్రవాసములకు ఎప్పటి నుండియో అలవాటు పడినట్లు నాకు కనబడుతున్నది. సీత పూర్వము నగర ఉద్యానవనములకు వెళ్ళి అక్కడ ఏ విధంగా క్రీడించుచుండెడిదో అట్లే నిర్జనములైన అరణ్యములందు కూడా విహరించుతున్నది. పూర్తిగా శ్రీరామునిపై చిత్తము నిలిపిన ఆ పూర్ణ చంద్రముఖియగు సీత విజనమైన వనంలో నివసించుతున్నాను, అంటే జనం లేని వనంలో అరణ్యంలో ఉంటున్నా సరే బాలిక వలె విహరించుతున్నది. ఆమె హృదయం ఎల్లప్పుడూ శ్రీరాముని ఎందే లగ్నమైనది. ఆమె జీవితము శ్రీరామునిపై ఆధారపడి ఉన్నది. శ్రీరాముడు లేనిచో అయోధ్య కూడా ఆమెకు వనమే అగును. సీత వనములో ఉన్నను అయోధ్యకు క్రోసు దూరమునందున్న ఉద్యానవనములో ఉన్నట్లు ప్రవర్తించుతూ తనకు కనబడిన గ్రామములు, నగరములు, నదీ ప్రవాహములు, వివిధ వృక్షములు మొదలగు వాటిని గురించి రాముని గాని లక్ష్మణుని గాని ప్రశ్నించి తెలుసుకొనుచున్నది. సీతకు సంబంధించి ఈ విషయం మాత్రమే నాకు జ్ఞప్తిలో ఉన్నది. కైకేయిని గురించి ఆమె తొందరగా ఏమో అన్నది, కానీ అది నాకు ఇప్పుడు గుర్తులేదు. ఈ విధముగా నాలుక చివరకు వచ్చిన కైకేయిని గూర్చి సీత అన్న మాటలను కప్పిపుచ్చి సుమంత్రుడు కౌసల్యకు ఆనందమును కలిగించు మధురమైన వాక్యం పలికెను. సుమంత్రుడు సీతకు సంబంధించిన విషయంలో చెప్పుతుండగా ఆమె కైకేయిని గూర్చి అన్న పరుషవాక్యములు కూడా నాలుక చివరకు వచ్చినవి. ఆ మాటలు కూడా చెప్పినచో కౌసల్యాదులకు ఇంకనూ దుఃఖము కలుగనని అతడు వెంటనే గ్రహించి మాట మార్చివేసి కైకేయిని గురించి కూడా సీత ఏమేమియో అన్నది, కానీ తొందరగా చెప్పుటచే అది నాకు ఇప్పుడు గుర్తులేదు అని ఆ ప్రసంగము దాటవేసి కౌసల్యకు ఆనందము కలిగించెను. ప్రయాణము చేత కానీ వాయువేగము చేత కానీ కంగారు పడుట చేత కానీ ఎండ చేత కానీ చంద్రకిరణములతో సమానమైన సీత శరీర కాంతి ఏమాత్రము వాడిపోవటలేదు. పద్మముతో సమానము పూర్ణచంద్రుని వంటి కాంతి గలది అయిన ఉదార స్వభావురాలుగా ఆ సీత ముఖము ఏనాడు వసివాడలేదు. ఆమె పాదములకు లత్తుక రాసుకొనకపోయినను, అంటే పాదాలకు పారాణి పెట్టుకోకపోయినా అవి లత్తుక వల్ల ఎర్రగా ఉండి ఇప్పుడు కూడా పద్మపు మొగ్గల వంటి కాంతితో ప్రకాశించుతున్నవి. సీత ఆడుకొనుచున్నట్లు నడుచుచుండగా ఆమె కాలి నూపురములు ఆమె విలాసమును ఘోషించున్నట్లున్నవి. సీత ఇప్పుడు రామునకు ఆనందము కలిగించుటకై భూషణములు ధరించి ఉన్నది. వనములో ఉన్న ఆ సీత శ్రీరాముని బాహుబలముచే రక్షించబడుచు ఏనుగును కానీ సింహమును కానీ వ్యాఘ్రమును కానీ చూచి కూడా భయపడుటలేదు. వారిని గూర్చి కానీ మనలను గూర్చి కానీ
మహారాజును గూర్చి కానీ విచారించవలసిన పని లేదు. ఈ చరిత్ర లోకమునందు స్థిరముగా నిలచి ఉండగలదు. ఆ సీతారామలక్ష్మణులు శోకమును విడిచి సంతోషముతో కూడిన మనస్సులతో మహర్షులు నడిచిన మార్గమునందు స్థిరముగా ఉన్నవారై వనములో ఆనందించుచు అక్కడ లభించు ఫలములను భుజించుచు తండ్రి యొక్క శుభమైన ప్రతిజ్ఞను పాలించుతున్నారు. యుక్తముగా పలుకుతున్న సుమంత్రుడు ఈ విధముగా నివారించుతున్నను కౌసల్య పుత్ర శోకముచే పీడితురాలై ప్రియపుత్ర రామ అనే అరచుట మానలేదు. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 60వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. 61వ సర్గము కౌసల్య విలపించుచు దశరథుని నిందించుట. కౌసల్య చాలా దుఃఖించుచు ఏడ్చుచు భర్తతో ఇట్లు పలికెను. దశరథుడు దయాశీలుడు, ఉదార స్వభావము కలవాడు, ప్రియముగా మాటలాడువాడు అని నీకు 3 లోకములందునూ గొప్ప కీర్తి ఉండినా ఉండవచ్చు. నీకెంత కీర్తి ఉన్నను చిన్నతనము నుండి సుఖముగా పెరిగిన సీతా సహితులైన నీ కుమారులిరువురును దుఃఖించుచు వనములో క్లేశములను ఎట్లు సహించగలరు? సుకుమారి సుఖములకు అలవాటు పడినది అయిన ఆ సీత యవ్వన మధ్యమునందున్నది. అట్టి ఆ తరుణి శీతోష్ణములను ఎట్లు సహించగలదు? ఇంతవరకును సూపములతోనూ ఉపదంశములతోనూ కూడిన మంచి ఆహారమును భుజించుతున్న విశాలాక్షి అయిన సీత అరణ్యములో లభించడు ఎవరు ధాన్యముతో చేసిన ఆహారమును ఎట్లు తినగలదు? మంగళకరమైన గీత వాద్య ధ్వనులకు అలవాటుకు పడిన అనిందితయగు ఆ జానకి అరణ్యములో సింహాది క్రూర మృగముల భయంకర ధ్వనిని ఎట్లు వినగలదు? ఇంద్రధ్వజము వలె ఉన్నతమైన వాడు మహాబలశాలి అయిన శ్రీరాముడు పరిఘ వంటి బాహువును తలగడగా పెట్టుకొని ఎక్కడ శయనించుతున్నాడో కదా. పద్మము వంటి వర్ణము, అందమైన కేశాగ్రములు, పద్మగంధము వంటి గంధము గల శ్వాస, పద్మముల వంటి నేత్రములు కల ఉత్తమమైన రాముని ముఖమును మరల ఎప్పుడు చూచెద్దనో కదా. ఆ శ్రీరాముని చూడకున్నను నా హృదయము 1000 ముక్కలుగా బ్రద్దలగుటలేదు. నిజముగా ఇది వజ్రములో ఉండు సారముతో చేయబడినది, సందేహము లేదు. నీవు కరుణా విహీనుడవై సుఖమును అనుభవించుటకు తగిన నా కుమారుడు మొదలగు వారిని దూరముగా పంపివేయగా వారు దీనులై వనములో తిరుగాడుతున్నను నా హృదయము బద్దలు కాకున్నది. శ్రీరాముడు 15వ సంవత్సరమునందు తిరిగి వచ్చినను భరతుడు రాజ్యమును కోశమును విడిచి రామునకు అప్పజెప్పునా అని ఊహించదాలము. కొందరు శ్రాద్ధమునందు తమ బంధువులకే ముందుగా భోజనం పెట్టి అటు పిమ్మట బ్రాహ్మణోత్తములను ఇష్టపంక్తికి ఆహ్వానించురట. ఆ విధముగా ఆహ్వానించినప్పుడు గుణవంతులు, విద్వాంసులు, దేవతా సదృశులు అయిన బ్రాహ్మణులు ఇతరులు భోజనము చేసిన తర్వాత తమకు అమృతము పెట్టినను స్వీకరింపరు. తమ కంటే ముందు భుజించిన వారు బ్రాహ్మణులే అయినను బుద్ధిమంతులైన బ్రాహ్మణులు వృషభములు తమ కొమ్ములను ఛేదించుటకు ఎట్లు అంగీకరింపవో అట్లు ఇతరులు భుజించిన పిదప భుజించుటకు అంగీకరించదాలరు. ఆవిడ ఎలా భావిస్తోందంటే, భరతుడు 15 ఏళ్ల తర్వాత వచ్చి శ్రీరాముడిని రాజ్యం తీసుకోమంటే రాజ్యం తీసుకోడు, ఎందుకు తీసుకుంటాడు, అసలు భరతుడు ఇస్తాడా అని ఆలోచిస్తోంది. అదే విధముగా జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అయిన సోదరుడు తమ్ముడు అనుభవించి తనకిచ్చిన రాజ్యమును నిరాకరింపక ఉండునా? మరి ఒక మృగము ముట్టిన ఆహారమును పెద్ద పులి తినదు. అట్లే పురుష శ్రేష్ఠుడైన రాముడు ఇతరులు అనుభవించిన రాజ్యమును అంగీకరించడు. హవిస్సు, నెయ్యి, పురోడాసములు, కుశలు, ఖాదిర, యూప స్తంభములు వీటిని ఒక పర్యాయము ఉపయోగించిన వాటిని మరలా యజ్ఞములో ఉపయోగించరు. అట్లే శ్రీరాముడు ఇతరులు అనుభవించిన రాజ్యమును సారము తీసివేసిన సురను వలె నష్టమైన సోమలత గల యజ్ఞము వలె అంగీకరింపజాలడు. మిక్కిలి ఆత్మాభిమానము కల రాముడు ఆ అవమానమును సహింపడు. అతడు కోపించినతో తీక్షణమైన శరములతో మందర పర్వతమును కూడా చీల్చివేయగలడు. తండ్రివనే గౌరవము చేత ఆ మహాత్ముడు నిన్ను సంపుటకు ఉత్సహించలేదు.
కోపగించినచో చంద్ర సూర్య గ్రహాదులతో కూడినది, నక్షత్రములతో విచిత్రముగా ఉన్నది అయిన ఆకాశమును జులోకమును కూడా క్రిందకు పడగొట్టగల సమర్థుడైన ఆ శ్రీరాముడు నీ మాట దాటుట లేదు. అతడు తలుచుకున్నచో వందల కొలది శైలములతో వ్యాప్తమైన భూమిని క్షోభింపచేయగలడు, లేదా చీల్చివేయగలడు. బలము గల వ్యాఘ్రము ఎవరైనా దాని తోకను స్పృశించినచో ఎట్లు సహింపదో అట్లే శ్రీరాముడు ఈ అవమానమును కూడా సహింపడు. ఊరికే రాజ్యం ఇస్తాను తీసుకో అంటే తీసుకోడు. మహాయుద్ధములో లోకములన్నీ కలిసి వచ్చి ఎదిరించినను శ్రీరామునకు భయము కలిగింపదాలవు. ఈ ధర్మాత్ముడు ధర్మ విముఖమైన లోకమునందు ధర్మమును నిలుపగలడు. మహాపరాక్రమవంతుడు ఆజానుబాహువు అయిన శ్రీరాముడు బంగారు బాణముల చేత ప్రళయకాలము వలె సకల భూతములను సముద్రములను కూడా కాల్చివేయగలడు. సింహము వంటి బలము కలవాడు, వృషభము నేత్రముల వంటి నేత్రముల కలవాడు అయిన అట్టి ఆ పురుష శ్రేష్ఠుని తండ్రివైన నీవే స్వయముగా మత్స్యము తన పిల్లలను చంపినట్లు నశింపచేసినావు. ధర్మ నిరతుడైన పుత్రుని దేశము నుండి వెడలగొట్టినావు. శాస్త్రబోధితము ద్విజులు అనుసరించినది అయిన సనాతన ధర్మం ఇదేనా? కౌసల్య భర్తని విమర్శిస్తోంది. రాజా, స్త్రీకి మొదటి గతి రక్షకుడు భర్త, కుమారుడు రెండవ గతి, జ్ఞాతులు మూడవ గతి, నాలుగవ గతి ఏమీ లేదు. ఆ మూడు గతుల్లో మొదటి గతి అయిన నీవు నాకు ఉన్ననూ లేనట్టే. రాముడా అరణ్యమునకు పోయినాడు, అతనితో అరణ్యానికి వెళ్ళజాలకపోయినాను. నీవు అన్ని విధములా నన్ను గతి లేని దానిని చేసినావు. ఎంత బాధపడుతోందో కౌసల్యమాత. నీవు ఈ రాష్ట్రమును రాజ్యమును నశింపచేసితివి, మంత్రులను నశింపచేసితివి, నిన్ను నీవే నశింపచేసుకొంటివి. నా కుమారుని నన్ను కూడా నశింపచేసితివి, పౌరులను నశింపచేసితివి. కేవలం నీ కుమారుడైన భరతుడు, నీ భార్య అయిన కైకేయి మాత్రమే ఆనందించుతున్నారు. రాజు తీవ్రమైన పదములతో కూడిన కౌసల్య పలికిన ఈ వాక్యమును విని దుఃఖితుడై మోహము చెందెను. పిదప తాను చేసిన తప్పు పనిని స్మరించుతూ శోకార్తుడయ్యను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 61వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. 62వ సర్గము. దశరథ మహారాజు కౌసల్యను ఊరడించుట, కౌసల్య ఆయన పాదములపై పడి క్షమింపగోరుట. శోకాక్రాంత అయిన కౌసల్య చాలా కోపముతో పలికిన పరుషములైన ఆ మాటలు విని దశరథ మహారాజు చాలా దుఃఖించుచు ఆలోచించెను. ఆ విధముగా ఆలోచించి ఇంద్రియములు కలత చెందగా మూర్ఛ చెందెను. పిదప చాలాసేపటికి మూర్ఛ నుండి తేరుకొను. స్పృహ వచ్చిన వెంటనే దీర్ఘముగాను వేడిగాను నిట్టూర్చుచు పక్కనున్న కౌసల్యను చూచి మరల చింతాకులుడయ్యను. దశరథుడు ఆలోచించుతుండగా పూర్వము తాను అజ్ఞానమున శబ్దవేధి బాణమును ప్రయోగించి చేసిన పాపకర్మ గుర్తుకు వచ్చెను. ఆ పాపకర్మము వలన కలిగిన శోకము, రామశోకము రెండునూ మనస్సును ఎక్కువగా పీడించగా పరితపించెను. ఆ శోకములు దహించి వేయుచుండగా ఆ రాజు వణికిపోవచ్చు ముఖము క్రిందికి వంచి కౌసల్యను అనుగ్రహింపచేసుకొనుటకై చేతులు జోడించి నమస్కరించుచు ఆమెతో ఇట్లనెను. కౌసల్య, నేను ఇదిగో చేతులు జోడించి బ్రతిమాలుచున్నాను. నీవు సర్వదా ఇతరుల విషయమునందు కూడా ప్రేమ కలిగి ఉండి ఎన్నడూనూ కఠినముగా ప్రవర్తించిన దానవు కాదు కదా. ధర్మదృష్టి గల స్త్రీలకు గుణవంతుడైనను గుణవిహీనుడైనను భర్తయే ప్రత్యక్ష దైవము కదా. నీవు నిత్యము ధర్మమునందు ఆసక్తి కలదానవు. లోకములోని మంచి చెడ్డలు పెద్ద చిన్న అను తారతమ్యము తెలిసిన దానవు. అట్టి నీవు ఎంత దుఃఖముతో ఉన్నను చాలా దుఃఖించుతున్న నన్ను ఈ విధముగా దూషించుట తగదు. దీనుడైన దశరథుడు పలికిన కరుణాభరితమైన ఈ మాటలు వినగానే కౌసల్య నీటి గొట్టము కొత్త వాన నీటిని కార్చినట్లు కన్నీరు కార్చెను. ఆమె మిక్కిలి భయపడిపోయి ఏడ్చుతూ రాజు దోసిలిని పద్మము వలె ఉన్న తన తలపై ఉంచుకొనుచు కంగారుచే
అక్షరములు తొట్టుపడ ఇట్లు పలికెను. మహారాజా, భూమిపై పడి నీకు శిరస్సు వంచి నమస్కరించుచు ప్రార్థించుతున్నాను. నన్ను ప్రార్థించడం ద్వారా నీవు నన్ను చంపివేసినట్లయినది. నేను క్షమించరాని అపరాధము చేసినాను. శ్లాఘింపదగినవాడు బుద్ధిమంతుడు అయిన భర్త చేత అనునయింపజేసుకునే స్త్రీ ఈ ఇహలోకమునకు పరలోకమునకు కూడా చెడును కదా. నాకు ధర్మము తెలియను, నీవు సత్యసంధుడవు అనే విషయం నాకు తెలియను. అయినను నేను పుత్రశోకముతో బాధపడుతూ ఏమేమో అనరాని మాటలు పలికినాను. శోకము ధైర్యమును నశింపచేయును, శోకము శాస్త్రజ్ఞానమును నశింపచేయును, శోకము సర్వమును నశింపచేయును. శోకము వంటి శత్రువు లేదు. శత్రువు కొట్టిన దెబ్బనైనా సహించవచ్చు, కానీ హఠాత్తుగా వచ్చిన శోకము ఎంత చిన్నదైనను దానిని సహించుట కష్టము. ఓ వీరుడా, ధర్మవేత్తలు, శాస్త్రజ్ఞులు, ధర్మార్థముల విషయమున సంశయములన్నీ తొలగిన వారు అయిన సన్యాసులు కూడా శోకము చేత మనస్సు మూఢమై మోహము చెందుచుందురు. శ్రీరాముడు అరణ్యమునకు వెళ్ళి నేటికి 5 దినములైనది. కానీ శోకముచే సంతోషము నశించిన నాకు 5 సంవత్సరముల వలె ఉన్నది. నదీ వేగములచే సముద్ర జలము అధికముగా వృద్ధి పొందినట్లు శ్రీరాముని తలుచుకొనిన కొలది నా హృదయములో శోకము పెరుగుతున్నది. కౌసల్య ఈ విధముగా శుభమైన మాటలాడుచుండగా సూర్యకిరణములు మందములాయను, రాత్రి వచ్చెను. కౌసల్యచే అనునయించుకోబడిన రాజు శోకాక్రాంతుడై నిద్రకు వసుడాయను. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 62వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.